దేవుని వాక్యాన్ని విందాం. బలలో ప్రవేశించడానికి ముందు కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటల్ని మనం విందాం. అన్న ఇది పైన పెడతాను, నేను పైన పెట్టాను. ఇది మొత్తం క్యాప్. మంచిది, మనము కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. మొదటి భాగంగా మనకందరికీ తెలిసినటువంటి మాట, అది చదవాలి. చెప్పండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని అందరము మొదటి భాగంగా చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. రెండవ భాగంగా మనము యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు తండ్రి మీరు మా నుంచి తండ్రి మీకు కావాల్సిన ఆరాధనను తీసుకున్నారు. మీరు మా బ్రతుకులో ఎలాగున్నారో, ఎంత సమీపంగా ఉన్నారో, మమ్మల్ని ఎలాగ హెచ్చిస్తున్నారో, ఎలాగ తగ్గిస్తున్నారో, ఈ లోకాన్ని మీరు ఎలాగ పరిపాలిస్తున్నారో సమస్తాన్ని మీరు మాకు బోధించి తండ్రి శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. తండ్రి ఈ సమయంలో మమ్మల్ని మేము మరొకసారి పరీక్ష చేసుకొని నీ వాక్య వెలుగులో తండ్రి మేము నీ యొక్క బలను సమీపించడానికి, ఈ లోకంలో జీవించడానికి కావలసిన మెల్లని స్వరాన్ని, మంచి వాక్యాన్ని మీరే దయచేయమని, బలహీన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మాతో మీరు మాట్లాడుతున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది, మనము పరీక్షించుకోవడానికి కొన్ని మాటలు దేవుడు మన ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఈ యాకోబు పత్రికలో మనము 4వ అధ్యాయంలో కూడా ఈరోజు గత వారం కూడా కొన్ని విషయాలు మనం చూసాము. మన బ్రతుకులో ఆత్మీయ జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఆ పోరాటాలేంటి, తర్వాత వాటిని ఎలాగా జయించాలి. ఈ విశ్వాస యాత్రలో మనం ఉంటున్నప్పుడు లోకానికి వేరై లోకంలో ఉన్నట్టుగానే ఉన్నాం, కానీ లోకంలో కలవట్లేదు. లోక ఆచారాలు, లోక పోకడలు, లోకం యొక్క వ్యవహారాలన్నీ మన నుంచి కొంచెం దూరం పెట్టుకొని ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నామని గత వారము విన్నాము. ఈ వారం కూడా అదే మాటలను మనము విన్నాం. మంచిది, ఏదైనా ఒక ప్రత్యేకతలోకి మనం వచ్చినప్పుడు మన స్థానము, మన ప్రత్యేకత ఎలాగ ఉండాలో మనం చూస్తూ వచ్చాం. ఈ దినము ఆసాపు కీర్తనలో కూడా దేవుడు సమీపంగా ఉన్నాడని, దేవుని నామము మనకు సమీపంగా ఉందని జ్ఞాపకం చేయబడ్డాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆ సమీపంగా ఉండేటువంటి దేవుడు అని ఆయనే చెప్తున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నానని చెప్పేటువంటి దేవుడుగా కలిగి ఉన్నటువంటి మనం ఎలాగ ఉంటున్నాం, మన ఆలోచనలు, మన భక్తి జీవితంలో ఎందుకు వెనకబడిపోతున్నాం అనేటువంటి విషయానికి ఒక ఆయువు పట్టు ఏంటి అని అంటే, ఇచ్చేటువంటి వాణిని సరిగా మరి ఆయనకు అర్థమయ్యేటట్టు మనం అడగట్లేదా, లేకపోతే మన ఇష్టానుసారమైనటువంటివి ఏమైనా అడుగుతున్నామా? ఈ రెండింటి మధ్యలో మనమే ఈ లోకంలో కొంచెం తక్కువగా ఆశీర్వాదము లేనటువంటి బ్రతుకుతున్నామేమో అనేటువంటి దానికి ఒక జవాబుగా ఈ దినము నేను ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే ప్రార్థన. సో నీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఇచ్చేటువంటి వాడు సిద్ధంగా ఉన్నప్పుడు
అడిగేటువంటి ఆ విధానంలో మార్పు రావాలి. అది అడిగేటువంటి ఆ విధానము ఎలాగ ఉండాలి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని విషయాలే మనము కొంత సమయాన్ని దీని మీద ధ్యానం చేద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఎందుకంటే ఒక విశ్వాసికి ప్రార్థన, తర్వాత ఆరాధన, ఈ రెండు ఒక రైలు పట్టాల లాంటివి. మనం స్తుతి, ప్రార్థన ఇవి రెండు ఉండాలి. స్తుతించేటువంటి వారు ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడాలి, అది స్తుతి చెల్లించడం. అతడు ఎవరికైనా శ్రమ సంభవించినా ఆ శ్రమ నుంచి విడుదల అనుగ్రహించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయనే జీవం కలిగినటువంటి దేవుడు. మీరు ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి. అందుకే 118 కీర్తనలో మధ్యలో ఉంటుందంటాం కదా, బైబిల్లో మధ్యలో ఉన్నటువంటి వచనంలో, మీరు రాజులను నమ్ముకోవద్దు, అధికారులను నమ్ముకోవద్దు. ఎవరు నమ్ముకోవాలి? మరి దేవుణ్ణి నమ్ముకోవాలి. యెహోవాను ఆశ్రయించుట మేలు అని ఉంటుంది. సో దేవుడే సర్వ సృష్టిని చేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి నమ్మక మీరు అందరి దగ్గరికి వెళ్ళి ఏదేదో అడిగి చేస్తే కుదరదు. అది మనకు శాశ్వత పరిష్కారం ఇవ్వదని మనం చూస్తాం. ఆ సంగతిలో ఇర్మియా కూడా రాస్తాడు. ఆ ఇర్మియా ఆ గ్రంథంలో మనము చూస్తే ఆయన ఏమంటాడంటే, మీద చూడండి 8వ అధ్యాయంలో నేను ఈ మాట మీకు చూపించి ముందుకు వెళ్తాను. 11వ వచనంలో, 8వ అధ్యాయం 11వ వచనంలో, సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయములను పైపైన మాత్రమే వారు బాగు చేయుదురు అని అంటాడు. పైపైన మాత్రమే చేస్తారు, అది మనుషులు చేసేటువంటి పని. అయితే దేవుడు శాశ్వత పరిష్కారం చేసేటువంటి దేవుడు, శాశ్వతంగా నిన్ను నన్ను బాగా చేసేటువంటి దేవుడు. కాబట్టి దేవుణ్ణే మనం ప్రార్థన చేయాలి. సరే, ఇప్పుడు ఈ ప్రార్థన ఏంటి అనే సంగతిని మనం చూస్తే, అదే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం చూస్తే, నీతిమంతుని 16వ వచనంలో మధ్యలో ఉంటుంది చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉంటుంది అని మనం ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత 15వ వచనంలో మనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ప్రభు అతన్ని లేపుతాడు. ఒకవేళ అతడు పాపం చేస్తే పాప క్షమాపణ కూడా వస్తుంది. సో నీ ప్రార్థన బాగు చేయాలి, అవసరమైతే లేపాలి. ఆ తర్వాత ఒకవేళ నువ్వు ప్రార్థిస్తే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే నీకు పాప క్షమాపణ కూడా దొరుకుతుంది. సో ఇది ప్రార్థన. తర్వాత నీతిమంతుడు ఆ తర్వాత విజ్ఞాపన చేసేటువంటి వాడు నీతిమంతుడు అయి ఉండాలి. అది మనస్ఫూర్తిగా చేసిందై ఉండాలి. మనఃపూర్వకమై అంటే హృదయ అంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థన అయి ఉండాలి. అప్పుడే అది బలం కలిగిందని ఆయన 16వ వచనంలో చివరి భాగంలో రాస్తాడు. మనఃపూర్వకంగా చేస్తే అది బహుబలంగా ఉంటుంది. ఎంత బలము మనకు ఏలియా గురించి అక్కడ రాసి పెడతాడు. సరే, మంచిది. ప్రార్థనలు చేసినప్పుడు అబ్రహాము ప్రార్థన, తర్వాత హన్నా, ఏలియా సంఘము, ఈ 4 సంగతులు నేను చకచక జ్ఞాపకం చేసి మనము ఎలాగ చేస్తున్నాము అనేటువంటి సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 18వ అధ్యాయము 24వ వచనంలో, 24-25వ వచనము, ఆదికాండము 18వ అధ్యాయము 24-25 వచనాలలో అబ్రహాము లోతు గురించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. లోతు గురించి ప్రార్థన చేస్తాడు. అక్కడ ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి, 18వ దానిలో 24వ వచనం, ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉండిన ఎడల దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయవా? ఇది ప్రశ్న. ఆ తర్వాత 25వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని అంటాడు. సో సర్వలోకానికి తీర్పు తీర్చేటువంటి దేవుడు మీరు. సో మీరు న్యాయం చేస్తారు అని జ్ఞాపకం చేస్తున్నట్టు మనం చూస్తాం. సో మరి ఇప్పుడు ఎవరి గురించి ఈ మాటలు, ఈ ప్రార్థన అబ్రహాం చేస్తున్నాడు అని అంటే, సుధమ ప్రాంతంలో ఉన్నటువంటి లోతును ఉద్దేశించి ఆయనను రక్షించాలనేటువంటి ప్రార్థన ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అబ్రహాం చేస్తున్నాడు. సో ఈ అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు
అప్పటికి అబ్రహాం అయ్యాడా అండి? అయ్యాడా? అబ్రహాం అయ్యాడు. మంచిది. అబ్రహాము ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఈ ప్రార్థన ఎవరి గురించి చేసినట్టుగా ఉంది? తన వారి కొరకు చేసేటువంటి ప్రార్థన. అది ఒక యుక్తమైనటువంటి ప్రార్థన. ఆ తర్వాత దేవుని దగ్గర ఎంతో భారముగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకున్నటువంటి, లేదా దేవుని యొక్క స్థితిని తెలుసుకొని ఆయన చేసేటువంటి పని ఇలాగ ఉంటుందని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా 25వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీతిమంతులను దుష్టులను వేరు చేసేటువంటిది దేవుని యొక్క పని. ఇద్దరిని సమానంగా ఎంచవు, ఆ తర్వాత అలాగ ఎంచుట నీకు దూరం అవుతుంది, సర్వలోకానికి తీర్పు తీర్చి న్యాయం చేసేటువంటి వాడివి నీవే అన్నట్టుగా ఆయన ప్రార్థన చేసినట్టు చూస్తాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూస్తాం. లోతు తను బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అందులో ఫలితం ఏమైంది? అబ్రహాం యొక్క ప్రార్థన ఫలితము పొందుకున్నట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు అది ఎవరి కొరకు చేశాడు అని అంటే తన వారి కొరకు చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు లోతు గురించి నేను ఒకసారి జ్ఞాపకం చేశాను మీకు. 2వ పేతురు రాస్తాడు. 2వ పేతురులో 2వ అధ్యాయం 7వ వచనంలో మరి లోతు ఎటువంటి వాడు అని అంటే దుర్మార్గుల అనేటువంటి మాట మనకు అక్కడ చూస్తాం. 7వ వచనం చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన బహు బాధపడినటువంటి లోతు. అంటే ఇప్పుడు లోతు నీతిమంతుడని మనకు తెలుసు. ఆ నీతిమంతుడైనటువంటి లోతు దుర్మార్గుల కామ వికారయుక్తమైనటువంటి ఆ కార్యాలు చూస్తూ కూడా తను అలాగా అవ్వకుండా ఉన్నాడని, ఆయనను రక్షించాలని ఈ అబ్రహాము ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితాన్ని ఆయన పొందుకున్నాడని మనం చూస్తున్నాం. చూడండి, ఇంకొక వ్యక్తి గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 సమూయేలు గ్రంథంలో హన్నా యొక్క ప్రార్థన ఉంటుంది. 11వ వచనం చదవండి. 1వ అధ్యాయము 11వ వచనం. దయచేసిన ఎడల ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏమర్థం వస్తుందండి? ఒక వ్యక్తి ఉన్నది, ఆమె పేరు హన్నా అని మనం చూస్తున్నాం. ఆమె ప్రార్థన ఏమని అంటుందంటే, ఒకవేళ దయచేస్తే నీవు ఇచ్చింది నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను, నీ కొరకు పెంచి మళ్ళీ నీకే ఇచ్చేస్తాను. ఈ ప్రార్థన తన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన. ఆ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చేసింది, ఆ ప్రార్థనకు ఫలితాన్ని పొందింది. ఆ తర్వాత మనం 24వ వచనంలో 25వ వచనంలో మనం చూస్తే 24వ వచనంలో మనం చూస్తే అదే అధ్యాయంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని పోయి ఎక్కడ పెట్టింది? షిలోహులో మందిరానికి వచ్చింది. ఆ బిడ్డను అక్కడనే వదిలేసి 28వ వచనంలో చూస్తే వచ్చేసింది, అక్కడనే ప్రతిష్ఠించి వచ్చేసింది. సో ప్రార్థన తన వ్యక్తిగతమైన దేవుని యొద్ద ప్రార్థన ఏమని చేసిందో ఆ ప్రార్థన ఫలితాన్ని అనుభవించిన తర్వాత ఆ ప్రార్థనలో ఏమి చేసిందో దాన్ని తను తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి హన్నా ఇక్కడ మనకు కనబడుతుంది. సో దేవుడు మరి ఎందుకు ఆమెను కనికరించుంటాడు? ఆమె హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. ఆమె ప్రార్థనలో పెద్దగా స్వార్థం ఏం కనబడట్లేదు. దేవా నాకు ఇది తీసేయి, శ్రమను చూసి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీవు ఇస్తే నీకే నేను ఇచ్చేస్తా. సో పొందింది, ఆ తర్వాత ఇచ్చేసింది. ఆరాధనలో మనం చూసాం, వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదు. ఉద్యోగం వచ్చింది, నేను ఇది ఇస్తా అది ఇస్తా అని. ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నప్పుడు ఎలాగుంటుందో మనం చూస్తాం. ఇప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథంలో అన్న ఒక మాట మనకు ఆరాధనలు మనం ఇద్దరు గురించి చూసాం కదా. అందులో ఒక చిన్న ప్రాముఖ్యమైన సంగతి, ఒక విశ్వాసిగా నీవు నేను వింటున్నటువంటి వ్యక్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అప్పటికే అననీయ సపీరాల వ్యవహారము జరగకంటే ముందే పేతురు ప్రార్థన చేస్తాడు. అక్కడ చాలామంది బాగుపడతారు, మంచి విశ్వాసంలోకి వస్తారు. ఆ తర్వాత విశ్వసించిన వారందరూ 32వ వచనం, 4వ అధ్యాయము 32వ వచనంలో ఏకాత్మ గలవారై ఉన్నారు,
ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అని అనుకోలేదు. వారికి కలిగినదంతా వారికి సమిష్టిగా ఉంది. అయితే అప్పుడు ఏం చేశారంటే ఇంకా ఈ 35వ వచనంలో చూస్తే, వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టి కనుక వారిలో ఎవనికిని కొదవలేకపోయాను. అక్కడ జరిగింది ఏంటంటే, అందరూ వారికి ఉన్నటువంటిది తీసుకొచ్చి 34వ వచనంలో, భూములైన ఇండ్లైనా కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చారు. అయితే ప్రతి వానికి వాని వాని అక్కర కొలది అంటే ఎవరెవరికి ఏమైతే అవసరం ఉందో అది ఎరిగిన వారై సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క అక్కరను తీర్చుతూ అందరినీ సమానంగా చేసినట్టుగా మనం చూస్తాం. అంటే ఫైనాన్షియల్గా ఒక ఈక్వల్గా చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, మీ దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు మన ఇద్దరం ఒకటిగా సమానం కావాలంటే నేనేం చేయాలి? నేను ఒక 50 రూపీస్ ఆమెకి ఇవ్వాలి. అప్పుడు ఆమె 50, నేను 50, ఇద్దరం 50-50 ఉన్నది. కాబట్టి ఏమవుతుంది? అప్పుడు మనం అందరం సమానంగానే. కాబట్టి ఇక్కడ వారి అక్కర ఏంటో తెలుసుకొని అందరూ సమానంగా ఎవరికి ఏమి కొదవ లేకుండా పంచిపెట్టారు. వారికి అవసరాన్ని తీర్చినటువంటి సందర్భం అక్కడుంది. అప్పటికే అదే సమయంలో బర్నబాకు చాలా ల్యాండ్ ఉండేది, ల్యాండ్ లార్డ్ అతను. అదంతా అమ్మి ఆ పాదంలో పెట్టాడు. అదే సందర్భంలో ఈ అననీయ సపీరాల వృత్తాంతాన్ని అక్కడ జ్ఞాపకం చేసినట్టు మనం చూస్తాం. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఈ ఇద్దరి బ్రతుకులో పేతురు అక్కడ అన్నటువంటి మాట ఏంటంటే, నీవు అమ్మినప్పుడు అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి, సర్వ సృష్టి అంటే ఏంటండి? అన్నిటినీ సృష్టించినటువంటి దేవునికి. నీకు పిల్లల్ని ఇచ్చిన వాడు దేవుడే, నీకు ఉద్యోగం ప్రాప్తింపజేసిన వాడు దేవుడే, నీకు కలిగి ఉన్నటువంటి సమస్తానికి కారణభూతుడు ఎవరు అని అంటే దేవుడే. నువ్వు అనుభవిస్తున్నదంతా దేవుందే, నువ్వు ఆయనకి ఏమి ఇస్తావు? ఒకవేళ నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమి లేదు. ఒకవేళ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం నువ్వు ఏదైతే అనుకున్నావో హన్నా మొక్కినట్టు నువ్వు అది చెయ్యాలి. ఒకవేళ నువ్వు అలా ఇవ్వను అనుకుంటే నువ్వు చేసుకో అన్నట్టుగా అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తాను. నీ దగ్గర ఉంటే నీదే కదా, ఎందుకు ఇది దాచిపెట్టుకొని అది ఇద్దామని నువ్వు ఆలోచన చేస్తున్నావు? అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, సంఘ పరిచర్య ధర్మం కొనసాగించడానికి, సంఘము అభివృద్ధి కావడానికి జరిగినటువంటి ఆ పంపకాలు అలాగా జరిగాయి ఆ కాలంలో. అయితే ఇక్కడ వారు చేసినటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే, వాళ్ళకి తెలుసు ఇలాగ అందరు ఇస్తున్నారని, మాకు ఇవ్వాలని ఉందని వాళ్ళు అనుకున్నారు. కానీ వారి ఉద్దేశము కొంచెం తారుమారైపోయింది. ఏంటంటే, పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడనే సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఈ దినము మనం ప్రార్థించేటప్పుడు, మనం మాట్లాడేటప్పుడు, మనం ఆరాధించేటప్పుడు, మనం ఎక్కడున్నా ఒక ఆయన చూస్తున్నాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోతాం. సో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అంటాడు. ఆయన ఆత్మను మీరు దుఃఖపరచడానికి లేదని అంటాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో అందుకే ఆయన ఏమంటాడు, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు కదా, మీరు ఎంత పెద్ద తప్పు చేశారని వారు ఫిజికల్గా అక్కడ చచ్చిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆత్మీయతలో మీరు చచ్చిపోకుండా ఉండాలి అని అంటే, మీరు పరిశుద్ధాత్ముడు మా వశంలో మీరు ఉన్నారని, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడని, మీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వండి, లేదంటే ఇవ్వకండి. అంతేగాని ఇలాగ చేద్దాం అలాగ చేద్దామని అక్కడ అబద్ధం ఏంటి? అక్కడ మీరు అంతకే అమ్మారా అంటే, లేదు మేము కొంచెం ఉంచుకున్నామని చెప్తే అయిపోయేది కదా, కొంచెం మా అవసరాల నిమిత్తం ఇంత ఉంచుకున్నాము, ఇంత ఇస్తున్నాము అని అంటే అయిపోయేది. కానీ వాళ్ళు ఏమన్నారు? అవును అంతకే అమ్మాం. వాళ్ళిద్దరు కలిసి అబద్ధమాడారు. అక్కడ పొరపాటు జరిగిపోయింది, వాళ్ళ ప్రాణం పోయింది. కాబట్టి దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు నేను ఎలాగ ఉండాలంటే, నువ్వు ఏమి మొక్కుబడులు చేస్తున్నావు, ఏమని ప్రార్థన చేస్తున్నావు, ఏమని ఆరాధిస్తున్నావు, సమస్తాన్ని దేవుడు పరిశీలన చేస్తున్నాడు. నా బ్రతుకునంతా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నువ్వేది ఇవ్వగలవో అది ఇవ్వు. దేవా నేను ఇది ఉంచుకుంటున్నాను, మిగతా ఇది ఇవ్వాలనుకుంటున్నాను, దేవా నేను ఇవ్వలేను, ఏదైనా దేవుడు అంగీకరిస్తాడు. కానీ నీ హృదయాన్ని మాత్రం తప్పక దేవునికి ఇవ్వాలి. అదే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలని దావీదు చెప్పాడు. చాలామంది అదే చెప్తాడు, మీకా అదే చెప్తాడు, అందరు అదే చెప్తారు. హబక్కూకులో కూడా అదే చూస్తాం. సరే మంచిది. ఇక్కడ హన్నా విషయంలో మనం ఏం చూస్తూ వచ్చాం? తన వ్యక్తిగతమైనప్పటికీ, ప్రార్థన తన వ్యక్తిగత అవసరం అయినప్పటికీ, ఆమె ఏమైతే మొక్కుబడి చేసిందో అది 24వ వచనంలో తూచా తప్పకుండా దాన్ని నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. సమూయేలు ఎంత గొప్పగా వర్ధిల్లాడో మనం ఆ తర్వాత మనం చూస్తూ వచ్చాం.
చూడండి, ఇంకొక ప్రార్థన నేను మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, ఏలియా ప్రార్థన. ఇది చాలా ఇష్టమైనటువంటి ప్రార్థన. ఏలియా ప్రార్థన మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. 18వ అధ్యాయము 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇప్పుడు ఈ ప్రార్థన ఎవరి గురించి చేశాడు? ఈ ప్రార్థన ఆయన స్వంత అభీష్టమేం కాదు. ఇది అక్కడ ఒక పెద్ద విపత్తు జరుగుతుంది. ఏంటంటే బయలుదేవతలు, తర్వాత జీవం కలిగినటువంటి దేవుడు, ఈ ఇద్దరి మధ్యలో ఒక గొప్ప వైరం నడుస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో అక్కడ ప్రజలు మేము ఎటువైపు ఉండాలి, ఎవరు దేవుడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. నాకు ఉదయకాలం ఒక తలంపు ఏమొచ్చింది అంటే, మోషే సినాయి కొండపైకి వెళ్ళాడు. మోషే సినాయి కొండపైకి వెళ్ళినప్పుడు ఆ సినాయి పర్వతం మీద ఉండి చాలాసేపటికి రాకపోయేసరికి ఈ ఇశ్రాయేల్ ప్రజలు కింద ఏం చేస్తున్నారండి, వారికి ఉన్నటువంటి ఆ బంగారము, ఆ ముక్కు పొడకలు ఇవన్నీ తీసుకొచ్చి కరిగించి ఒక చిన్న దూడను చేసి దానికి మొక్కు, ఇగో ఈయనే దేవుడు, ఈయనే దేవుడు, ఆయన ఏమైందో మాకు తెలియట్లేదని అది చేస్తున్నాడు. అందులో నాకు పెద్దగా తప్పేం అనిపించలేదు మొదటగా. ఎందుకు అని అంటే, మోషే ఒక నాయకుడిగా ముందుండి నడిపిస్తున్నాడు. నడిపించే నాయకుడు ఒక్కసారిగా కనుమరుగయ్యేసరికి, ఎంతకీ కిందికి రాకపోయేసరికి వీరు ఏం చేయాలనో అర్థం కాక, ఈ ఒక దేవుడు ఇక ఉన్నాడులే అని అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే, దేవుడు ఉన్నాడనే సంగతి వాళ్ళకి తెలిసింది. కానీ వాళ్ళు చూడవలసింది ఎక్కడుండే, పైకి చూడాల్సిన వ్యక్తులు వారికి ఉన్నటువంటి దానిలో చూసి ముందు పెట్టుకొని దేవుణ్ణి కిందికి దించి ఒక విగ్రహములో ప్రతిష్ఠించి అందులోనే ఉన్నాడని, అంటే దేవుని యొక్క ఉనికిని ఏం చేశారంటారు, ఒక చిన్న పాత్రలో వేసి మూత పెట్టారు కదా. మన చాలామంది అంటారు కదా, మంత్ర వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఇలా చేసి లేసేసాం పోండి అని అంటారు చూడండి. అలాగ చేసినట్టు అనిపించింది నాకు పొద్దున ఉదయకాలం. నాకు ఎందుకో ఇది గుర్తొచ్చినప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అది చేయాల్సి వచ్చింది చెప్పండి? మోషే లేడు, చాలాసేపు అయింది, కిందికి రావట్లేదు. మరి మమ్మల్ని నడిపించేవాడు ఎవరున్నాడు ఇక్కడ? సో మేము ఏదో ఒకరిని నమ్మాలి. దేవుడైతే ఉన్నాడు పక్క. సో దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఒకటి ముందర పెట్టుకొని ఇదే దేవుడు అని అందాం. కానీ వారు చేయాల్సింది ఏముండే, పైకి చూడాల్సింది. మోసే ఎక్కడికి పోయిందండి? ఆ కొండ మీదకి పోయాడు. మరి అక్కడి నుంచి కదా రావాల్సింది. ఆయన మరి కింద ఉండి చూడొచ్చు కదా. మోసే పైకి వెళ్ళాడంటే పైన దేవుని యొక్క దర్శనం ఉంది. సో వాళ్ళు అటువైపు చూడకుండా కలవరపడి కొండల వైపు నా కన్నుల్ని ఎత్తుదునా అని ఒకటి ఉంటుంది. సో నువ్వు ఇటువైపు దేవుని వైపు, ఆకాశం వైపు తేరి చూసి దేవా అని పైకి చూడాల్సింది పోయి అక్కడ వాళ్ళు కింద చూస్తూ ఉన్నారు. అది వాళ్ళు చేసినటువంటి పాపం. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ బయలుదేవతలకి ఆ తర్వాత జీవం కలిగినటువంటి దేవునికి మధ్యలో ఈ ప్రజలు ఎవరికి మొక్కాలని ద్విమనస్కులై ఆలోచనలో ఉంటున్నప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఏలియా ప్రార్థన ఏంటంటే, దేవుని యొక్క నామ ఘనత జరగాలి, దేవుడే నిజమైన దేవుడని ఈ బయలు ప్రవక్తలు వారు దేవుడు కాదని అక్కడ ఉన్నటువంటి ప్రజలు సాక్షార్థంగా తెలుసుకోవాలి. ఇది ఏలియా యొక్క ప్రార్థన. సో ఆయన చేసిన ప్రార్థన ఎంత పెద్దగా ఉంది, నీవే దేవుడవై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువని ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించు. ఎంత సింపుల్గా ఆయన ప్రార్థన చేశాడో, ప్రార్థిస్తున్న వెంటనే అని కింద రాసింది చూడండి. ఆ మాట ఎక్కడుంది? 38వ వచనంలో. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా, అంటే ఏంటి, ప్రార్థన నడుస్తూనే ఉంది, అక్కడ కార్యం జరిగిపోయింది. దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన ఎలాగుంటుందంటే, దేవుని ఉద్దేశానికి అనుగుణమైనటువంటి ప్రార్థన అయి ఉండాలి. దేవుని యొక్క నామ ఘనతని పెంచేదిగా ఉండాలి. దేవుని నామము కొరకై జీవించే ప్రార్థన అయి ఉండాలి. దేవా నన్ను రక్షించమంటే ఇమీడియట్గా దీన్ని రక్షించేస్తాడు. నాకు అది కావాలి, ఇది కావాలని యాకోబు పత్రికలో అంటారు కదా. ఈ 4వ అధ్యాయంలో ఏమంటారు ఇక్కడ, మీరు అడుగుతున్నారు కానీ దేని గురించి అడుగుతున్నా అంటున్నాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదని 3వ వచనంలో అంటాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో దురుద్దేశములు, మన భోగములు. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. సో నీవు నేను ఎవరి మహిమ నిమిత్తమై బ్రతుకుతున్నామండి? దేవుణ్ణి మహిమపరిచే నిమిత్తమై.
అందుకే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాను, ఎందుకు మహిమపరుస్తున్నాను, ఎందుకు అనేకులలో జ్యేష్ఠుడిగా మిమ్మల్ని ఉండడానికి తీసుకున్నాను అంటే మిమ్మల్ని మహిమపరచడానికి. నా నామము మీ ద్వారా మహిమపరచబడాలి, అది కదా. కాబట్టి ఆ నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఈ ఏలియా చేసిన ప్రార్థన ఏంటి? ఎవరి గురించి ప్రార్థన ఇది? దేవుని నామ ఘనత కొరకు చేసినటువంటి ప్రార్థన. సో అలాంటి ప్రార్థన నువ్వు మనస్ఫూర్తిగా చేస్తే చేస్తూ ఉండగానే ఇక్కడ మన కార్యం జరుగుతుందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, ఇంకొక ప్రార్థన నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయము 5వ వచనంలో ఒక ప్రార్థన ఉంటుంది. సంఘము ప్రార్థన చేయుచుండెను. 12వ అధ్యాయము 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అంతకుముందు ఏం జరిగింది మరి? 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. అంతకుముందు ఏమైంది? 2వ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నారు. అయితే అప్పుడు పులియని రొట్టెల పండుగ కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ పేతురును కూడా అదే పని చేద్దామని అక్కడ ఉన్నటువంటి ఆ రాజైన హేరోదు మనము ఆ పని చేసినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఇది ఇలాగ జరిగితే ఇప్పుడు సంఘం ఎవరి గురించి ప్రార్థన చేస్తుంది మరి? సంఘం అయితే పేతురు గురించి అత్యాసక్తితో అతని కొరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఏం ప్రార్థన అయి ఉంటుంది చెప్పండి? అది వారి వ్యక్తిగతమా? మరి ఎవరి గురించి? దేవుని నామ మహిమ నిమిత్తమా? సంఘ పరిచర్య బలంగా జరిగేటువంటి టైములో అక్కడ దేవుని యొక్క శిష్యులు అక్కడ మనకు చనిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ టైంలో సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరగాలి అని అంటే సంఘ నాయకులు ఉండాలి. అభిషేకించబడినటువంటి వ్యక్తులు వారి మధ్యలో ఉండుట వారికి అవసరం. కాబట్టి సంఘము అత్యాసక్తితో సంఘ అభివృద్ధి కొరకు లేదా సంఘము నెక్స్ట్ జనరేషన్లో నిలబడడానికి దేవుని యొక్క వాక్యము ముందు ప్రబలంగా చెప్పడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఇప్పుడు అక్కడ పేతురు సడన్గా ఏమయ్యాడు? చెరసాల్లో వేయబడ్డాడు. ఇప్పుడు సంఘము ఏం చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆసక్తి ఉండాలి అని అన్నాం. మనఃపూర్వకంగా ఉండాలి, నీతిమంతులుగా కొరకు ఉండాలి, నీతిమంతుడై ఉండాలి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా చేస్తే అది బలం కలిగింది ఉంటుంది. అప్పుడు దేవుడు దాన్ని వింటాడు, దానికి జవాబుని వెంటనే అనుగ్రహిస్తాడు. ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇదంతా మీకు తెలుసు, ప్రార్థనలోనే ఉన్నారు. అప్పుడు అక్కడ చెరసాలలో జరగాల్సిన కార్యక్రమం జరిగిపోతూ ఉంది. చెరసాలలో ఏం జరుగుతుంది? ఆయన దగ్గర, పేతురు దగ్గర చతుష్టయం అంటే 14 అని అంటే దాదాపు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చూడండి, చాలామంది ఉన్నట్టుగా మనం చూస్తాం ఆయన దగ్గర. అయితే ఆ దూత ఆయనను లేపుకొని తీసుకొని 2వ కావాలి 3వ కావాలి అందరినీ తప్పించుకుంటుంటే సడన్గా అక్కడికి తీసుకొని వచ్చింది. ఎక్కడైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురు నడుచుకుంటూ వచ్చారు. దూత మధ్యలోనే వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం. ఆ 11వ వచనంలో మనం చూస్తే ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నింటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసిందని పేతురు అనుకుంటాడు. ఇట్లా ఆలోచించుకొని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చేసరికి అక్కడ అనేకులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అక్కడ ప్రార్థన నడుస్తూనే ఉంది. ఇక్కడ దేవుడు చేయవలసిన పని అక్కడ చేసేసాడు. అలా నడుస్తూ వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఇలా డోర్ తల వాకిట అంటే ఏంటండి? ఆ మెయిన్ గేట్ అనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, అక్కడెక్కడో గేట్ ఉంది. ఆ గేట్ దగ్గరికి వచ్చి పేతురు నిలబడ్డాడు. ఆయన స్వరము విని ఒక అమ్మాయి వెళ్ళింది. ఆమె పేరేంటండి? చూడండి, రోదే అను చిన్నది 13వ వచనంలో తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించడానికి వచ్చింది. సో ఆమె పేతురు స్వరము విని ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళి చెప్తే వాళ్ళు నమ్మట్లేదు. ఆ తర్వాత చివరికి ఆయనను ఏమన్నారు? వాళ్ళు ఏమనుకున్నారు? దూత కావచ్చు అనుకున్నారు. అయితే పేతురు ఇంకా తలుపు తడుతుంటే 16వ వచనంలో వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందేటువంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థించే టైంలో నీకు ఉండవలసిన లక్షణాలు ఏంటి మరి? ఎలాంటిదండి? నువ్వు నీతిమంతుల కొరకు విజ్ఞాపన చేయాలి, నువ్వు నీతిమంతురాలివై ప్రార్థన చేయాలి.
ఆ తర్వాత అది మనస్ఫూర్తిగా చేయాలి, ఆసక్తితో చేయాలి, అత్యాసక్తితో చేయాలి. నువ్వు అలా చేస్తూ ఉండగానే ఆ ప్రార్థన అది ఏమై ఉండాలి? దేవుని మహిమపరిచేదిగా ఉండాలి, దేవుని మహిమార్థమై. అంతేగాని మన భోగములు, మన దురుద్దేశములు, మన అవసరతలు ఇవన్నీ చేసి, సరే ఒకవేళ నువ్వు అడిగావు, నువ్వు అడిగితే దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? ఇప్పుడు నేను పోయి ఆ పాపంలో పడి చస్తాను దేవా, నన్ను అలాగ చేయండి, దేవుడు ఇస్తాడా? అలా ఇవ్వడానికి దేవుడు నేను ఎందుకు, తెస్సలోనికే రాసిన పత్రికలో ఆయన ఏమంటాడు? మీరు ఉగ్రత పాలవడానికి కాదు, మిమ్మల్ని దేవుడు రక్షించింది అని అంటాడు. సో మనం ఉగ్రత పాలవడానికి కాదు కదా, మనము ఉగ్రత పాలవడానికి కాదు, మనం రక్షించింది. మొదటి తెస్సలోనికే పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఎందుకనగా 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించింది కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు. మరి ఉగ్రత పాలయ్యడానికి కావాల్సిన అవసరత నీకుంటే, అది దేవుని పాదముల యొద్ద నువ్వు ఎంత గోచాడి ప్రార్థన చేసినా ఆయన నీకు అనుగ్రహించడు. ఒకవేళ అనుగ్రహిస్తే దేవుడు ఏం చేసినట్టు? మరి నేను తీసుకుపోయి అందులో నరకంలో పడేసినట్టే, పాపంలో పడేసినట్టే. కాబట్టి ప్రార్థన ఎలాగా చేయాలి, ఎవరు చేయాలి, ఎలాగ పొందుకోవాలి, పొందుకున్న తర్వాత ఎలాగుండాలి అనేటువంటి సత్యాలు మనం ఈ 4 ప్రార్థనలు మనం చూస్తూ వచ్చాం. మరి ప్రార్థనలు ఎందుకు దేవుని యొద్దకు చేరట్లేదు అని కూడా నేను జ్ఞాపకం చేశాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 2-3 వచనాలలోనే. తర్వాత ఇంకొక మాట చూడండి, మరి ఏదైనా ఇంకొక కారణం ఏమైనా ఉంది అని అంటే ఇది కూడా మనకు తెలుసు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలలో చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ప్రార్థన ఎందుకు దేవుని యొద్దకు చేరట్లేదంటే ఆయన అంటాడు, రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మరి ప్రాబ్లం ఏంటి అంటే, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకించకున్నాడు. ఆయన ఆలకింపకపోవడానికి గల కారణం ఏంటంటే దోషాలు, ఆ తర్వాత మన పాపాలు. సో మన పాపము, మన దోషము, ఇవి 2 పోవాలి. ఇవి 2 తీసేయాలంటే మరి ఎవరు తీసేయాలి? దేవుడే తీసేయాలి. దేవుడు ఎలాగ తీసేస్తాడు? నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకొని మనస్ఫూర్తిగా నువ్వు ఒప్పుకొని నువ్వు ప్రార్థిస్తే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తేనట రోగి పడతాడు, ప్రభు అతన్ని లేపుతాడు. ఒకవేళ నువ్వు పాపం చేస్తే లేదా ఆయన పాపం చేస్తే పాపక్షమాపణ వస్తుంది. నువ్వు ఎవరి కొరకైతే చేస్తావు అంటే ఒక ప్రార్థన ఫలితము ఏముంటుంది అనే సంగతిని నేను జ్ఞాపకం. చాలామంది ప్రార్థనలు మనకు బైబిల్లో ఉన్నాయి. సమయం కూడా లేదు కాబట్టి నేను కొన్ని ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది వ్యక్తిగతమైన నీతిమంతుల కొరకు చేసిన, ఆ తర్వాత ఏంటి ఇక్కడ దేవుని నామఘనిత కొరకు చేసిన, ఇక్కడ అపొస్తల కార్యంలో చేసిన ప్రార్థన ఏంటి, పరిచర్య కొనసాగింపు కొరకు చేసిన, ఏది చేసినా అది దేవుని యొక్క ఫైనల్గా ఏముందండి అక్కడ చివరిగో దేవుని యొక్క నామ ఘనత కొరకే వాళ్ళు ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. సో మనస్ఫూర్తిగా అత్యాసక్తితో అని రాస్తున్నప్పుడు ప్రార్థిస్తుండగా అని అంటే అది ఎంత కంటిన్యూ అంటే ఎక్కడ బ్రేక్ అవ్వలేదు, ప్రార్థించి దాని కొరకు ఇంకా ఆగుతున్నట్టుగా లేదు. సో నేను ప్రార్థించేటప్పుడు ఎలాగ ప్రార్థిస్తున్నాం, ఎవరి గురించి ప్రార్థిస్తుంటున్నాం, సో మన ప్రార్థనలు ఫలితం ఎందుకు రావట్లేదు అని అంటే ముందు నువ్వు చేయాల్సిందేంటి, నీలో ఏమైనా పాపం ఉందా, దేవునికి అయిష్టమైంది ఏమైనా ఉందా, ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకొని మీ దోషాలు ఏమైనా ఉన్నాయా. సో అవి 2 నువ్వు ఇంట్రోస్పెక్షన్ అంటే నీ అంతా పరిశీలన లోపల పరిశీలన చేసుకోవాలి. అందుకే కాబట్టి ప్రతి మనుష్యుడు తను తానే ఉండాలి. అదేదో మనము ఆనవాయితీగా చేస్తున్నాము అనేదానికంటే దేవుడే స్థాపించినటువంటి అది దాని దగ్గరికి మనకు వస్తున్నప్పుడు ఆ ఆలోచనతో ఉండాలి. నిన్నటి దినం నేను మా కాలేజీలో ఒక చిన్న అది ఆయుధ పూజ అని జరుగుతుంది. అక్కడ నేను ఆశ్చర్యంగా 1/2 అవర్ నిలబడి చేశారు, 3 చుట్లు తిరిగాడు, ఏదేదో చేస్తున్నాను అన్నీ గమనిస్తున్నాను. ఆయన చదువుతున్నాడు, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు.
ఆ తర్వాత వీళ్ళు తిరగమంటే తిరుగుతున్నారు, అది ఏదో మామ ఏదో అనమంటే వీళ్ళు అంటున్నారు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇది జరుగుతూ ఉంది. ఎంత భక్తి శ్రద్ధలతో చెప్పులు ఎక్కడో ఈడ్చిపెట్టారు, అందరూ చెప్పులు వదిలిపెట్టారు. మరి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేను దూరం పోయి కూర్చున్నాను షూ వేసుకొని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక మాట అని ఇలా 3 తిరిగితే మొత్తం పాపాలన్నీ క్షమింపబడతాయని ఆయన చెబుతుంటే నేను విన్నాను. ఆ చెప్పిన అతను రోజు పంచాయతీ పెట్టుకుంటాడు స్టాఫ్తో. అది మా డిపార్ట్మెంటే, మళ్ళీ ఫిజిక్స్ డిపార్ట్మెంటే. అంటే ఎంత ఆ టైంలోకి వచ్చి అక్కడ నిలబడేసరికి ఆయన ఏదంటే అదే చేసేస్తున్నారు అందరు. ఎందుకంటే ఒకరు ఉండాలి అక్కడ, ఒక ప్రధాన యాజకుల్లాగా ఒక అర్చకుల్లాగా ఉండాలని ఆయన నిలబెట్టారు. బేసికల్గా ఆయన బ్రాహ్మణ్. సో నువ్వు బ్రాహ్మణ్ కాబట్టి నువ్వు చేసేసేయాలి అంతే అన్నట్టుగా ఆయనకు అప్పగించేశారు. మరి ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే మాకు అందరికీ తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ చిన్న మాటతోటే వీళ్ళు పోయిందని వీళ్ళు ఎలాగ ఫీల్ అవుతున్నారో ఇక్కడ మనం అనుభవిస్తున్న మన ఈ బల్ల సంస్కారం. సో ప్రభువే తాను అప్పగింపబడడానికి ముందు రాత్రి ఆయన అనుగ్రహించిన బల్లది. సో దాంట్లో చేయి వేసేటప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇది రొట్టె, ఇది ఇలా షుగర్ కలిసిందా, ఇది కలిసిందా, ఇలా ఇది కాదు కదా మనం చేయాల్సింది. ఇది ఎందులో మనం బాగా చేస్తుందని నువ్వు ఆలోచన చేస్తే నీలో రక్షణ రాదు, నీ ఆత్మలో ఆ పరిశీలన లేకపోతే ఇంకా అది రాదు. ఇంకా నీలో ఆ స్వస్థత రాదు, ఆత్మీయ స్వస్థత రాదు. నువ్వేమని అనుకోవాలి? ఏమని అనుకోవాలి? ఇది క్రీస్తు శరీరానికి సాదృశ్యము, అది క్రీస్తు రక్తానికి సాదృశ్యము. నువ్వు అలా ధైర్యంగా చేయి వేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ యొక్క పాపాలు, నీ దోషాలన్నీ పోవాలని నువ్వు అనుకుంటున్నట్టు, ఒకవేళ తీసుకుంటే అది పోతాయని నువ్వు అనుకుంటున్నట్టు. ఈ 2 పోవాలని, ఆ తర్వాత పోయాయని కదా. ఈ 2 పరిశీలనలు చేసుకున్నప్పుడే ఆ బల్ల నీ బ్రతుకులో పనిచేస్తుంది. లేకపోతే నువ్వు ఆత్మీయతలో చచ్చినటువంటి స్థితి నీకు ఉంటుందని కొరింథీయులకు అపోస్తలుడైన పౌలు రాసి పెట్టాడు. అక్కడ మీలో పరిశీలన లేకుండా, అలాంటి పరిశీలన లేకుండా మీరు దాన్ని తీసుకుంటున్నారు. అందుకే మీరు ఎట్లున్నారట? బలహీనులు, రోగులై ఉన్నారు. ఎలాగా? ఫిజికల్గా రోగాలు ఏం రావా, దీనికి అది షుగర్ ఉంటుంది, దాంతో మనకు షుగర్ వస్తాయి. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్పే ఆత్మీయ సత్యం ఏంటంటే ఆత్మీయతలో చచ్చుబాటుతనం, ఆత్మీయతలో మనం చచ్చిన స్థితి. ఇప్పుడు నేను చేసాక నేను అంటాను ఇంకా నాకు ఇప్పుడు ఏం లేదంటే, ఎందుకంటే ఏమైనా ఉంటే ముందే ఒప్పేసుకుంటాను. సో అలా చేయలేకపోతే ఏమవుతుంది అని అంటే ఇంకా నువ్వు అలా అయ్యో ఏకపోతుంది కదా అని ఆ పాప భారంతోనే బ్రతికంతా కొనసాగించాల్సి వస్తుంది. ఒక వారం వస్తుంది, నెక్స్ట్ వారం వస్తుంది, ఇలా వారం ఇలాగే పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే మనల్ని మనము ఎలాగా ఒకసారి ఇమాజిన్ చేయండి ఎంత భయంకరంగా ఉంటుందో. సో కాబట్టి దేవుని యొక్క బల్లని మనం సమీపించడానికి ముందు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. సో ఇక్కడ ఆ పరీక్ష చేసుకుంటూ ఆత్మీయ పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత తిన్న తర్వాత దేవుని సువార్తను ప్రకటించాలి, క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. అక్కడ రాసుంటుంది, అక్కడ ప్రభువు వచ్చే వరకు లేదా నువ్వు వెళ్ళే వరకు ఆయన మరణ పునరుత్థానములను నువ్వు ప్రచురించాలి. దాని కొరకే ఇంట ఈ బల్ల సంస్కారం జరిగించబడింది. సో ఈ దినం దేవుని యొక్క కృప వల్ల మన మందిరంలో ప్రతి వారం మన మధ్యలో ఉంచబడింది. కాబట్టి దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి నేను దేవుని బలను సమీపిస్తున్నప్పుడు ఈ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఆ ప్రార్థన గురించి మనము విన్నాం. మరి ప్రార్థించేటువంటి వారు ఎవరి గురించి నువ్వు ప్రార్థించినా, నీ గురించి నువ్వు ప్రార్థించినా ఎలాంటి ప్రార్థన ఉండాలి, ఎలా ప్రార్థించాలి, నువ్వు ఎలా ప్రార్థన చేస్తే ఎలాగ నీ కార్యం జరుగుతుందో కూడా జ్ఞాపకం చేయబడ్డాం. సంఘము ప్రార్థిస్తున్న ఆ క్రమంలోనే ప్రార్థన అయిపోలేదు, కానీ కార్యం జరిగింది. ఎలాంటి కార్యం జరిగిందంట? వాళ్ళు విభ్రాంతి నొందారట. అసలు ఊహించలేనటువంటి గొప్ప కార్యం జరిగింది. సో నీ బ్రతుకులో కూడా అలాగే జరుగుతుంది. మరి అది ఎలా ఉండాలి? మరి దేవుని నామ ఘనత కొరకు ఉండాలి. మనం భోజనం చేసేటప్పుడు, లవ్ ఫీస్ట్ అప్పుడు ఏమని ప్రార్థన చేస్తామండి? దీన్ని సిద్ధపరిచిన వారి హస్తాలను దీవించండి, వారికి సమృద్ధినియండి, ఆ తర్వాత దీన్ని తిని బలం పొంది ఎవరి మహిమార్థం జీవించాలి? వచ్చే శక్తిని దేవుని మహిమార్థమై వాడాలని చేస్తాం. కాబట్టి ఈ ప్రార్థన, ఇలాంటి హృదయము ఎప్పుడైతే నీకు నాకుంటుందో దేవుడు తప్పకుండా నన్ను గొప్ప అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, కొంత జనాంగానికి ఒక ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాంటి ప్రార్థనలు మీరు చేయట్లేదా? మరి ప్రార్థనలకు ఫలితం ఎందుకు రావట్లేదు అనేటువంటి చిన్న పరిశీలన మీరు చేసుకోండి. దేవుని మహిమార్థమై, సంఘ క్షేమాభివృద్ధి అయి కొరకై, ఆ తర్వాత దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవునికి ఇచ్చేటువంటి దేవుని పరిచర్యలో, అభివృద్ధిలో ఇచ్చే విషయంలో చిన్న ప్రార్థన కలిగి ఉండండి దేవుని దగ్గర.
అలాంటి తీర్మానము కలిగి ఉండి ఆ యొక్క బలలో ప్రవేశం పొందండి. దేవుడి దిన వాక్యమును దీవించిన కాక ఆ రీతిగా మనం సిద్ధపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. ప్రభు యొక్క బల్ల మీ వద్దకు వస్తూ ఉంది.